చూద్దాం. ఫ్లడ్డింగ్ అంటే బ్రాడ్కాస్టింగ్ కూడా అనొచ్చు. బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటంటే ట్రాన్స్మిటింగ్ మెసేజ్ టు ఆల్ నైబరింగ్ డివైజెస్, దాన్ని బ్రాడ్కాస్టింగ్ అంటారు. ఇప్పుడు ఫ్లడ్డింగ్ యొక్క మెయిన్ డెఫినేషన్ వచ్చేసరికి ట్రాన్స్మిటింగ్ మెసేజెస్ టు ఆల్ నైబరింగ్ డివైజెస్ అనొచ్చు, లేకపోతే స్టేషన్ అనొచ్చు. బట్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ద సోర్స్ రూటర్ ద ప్యాకెట్ ఈస్ అరైవ్డ్ ఫ్రమ్ విచ్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ప్యాకెట్ పంపింది ప్యాకెట్. అట్లనే ఇప్పుడు ఫ్లడింగ్ అంటే ఏంటిదా అని చెప్పిన బ్రాడ్కాస్టింగ్ అన్న. సో ఒక రూటర్ ఏం చేస్తుంది, బ్రాడ్కాస్టింగ్లో తన మెసేజ్ని అన్ని నైబరింగ్ రూటర్స్కి పంపుతుంది. ఇప్పుడు తన నైబరింగ్ రూటర్స్ బిఎన్సి కాబట్టి ప్యాకెట్ బికి పంపింది, సికి పంపింది. అనే ఒక రూటర్ బ్రాడ్కాస్టింగ్లో ఏమంటారు, ఫ్లడింగ్లో ఏమవుతుందంటే తన ప్యాకెట్ని తన నైబరింగ్ రూట్స్కి అన్ని ఏవైతే నైబరింగ్ రూటర్స్ ఉన్నాయో అన్నిటి పంపుతుంది. సో నైబరింగ్ రూటర్స్ బిఎన్సి కాబట్టి తన ప్యాకెట్ని బిఎన్సికి పంపింది. అతనే బి యొక్క నైబరింగ్ రూటర్స్ ఏవి, డీకి పంపుతుంది. అతని నైబరింగ్ సి కాబట్టి దీనికి కూడా పంపుతుంది. అలానే సి కూడా నైబరింగ్ రూటర్స్ డి కాబట్టి దానికి కూడా పంపుతుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్లడ్డింగ్ డిఫరెన్స్ ఏంటంటే router will send all its packets to its neighboring routers except ఎక్కడి నుంచి ప్యాకెట్ వస్తుందో దాన్ని పంపారు. సో ఇప్పుడు బి అనేది ఎక్కడి నుంచి వచ్చింది, బికి ప్యాకెట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏకి వచ్చింది, ఏ నుంచి వచ్చింది. బి అనే దానికి ప్యాకెట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ అనే దాని ప్యాకెట్ నుంచి ఏ నుంచి ప్యాకెట్ వచ్చింది. ఇప్పుడు బి తన నైబరింగ్ రూటర్స్ ఏవి సికి పంపొచ్చు, డికి పంపొచ్చు, కానీ మళ్ళీ రిటర్న్ ఏకి పంపాలన్నమాట. ఇదే ఫ్లడ్డింగ్ అంటే. తన ఎక్కడి నుంచి ప్యాకెట్ అరైవ్ అయిందో దానికి మళ్ళీ ప్యాకెట్ పంపదు ఫ్లడ్డింగ్లో. తన నైబరింగ్ రూటర్స్ ఏవో నైబరింగ్ రూటర్కి వస్తాయో ఎందుకు పంపదని అనొచ్చు. అందుకే ఈ ఫ్లడ్డింగ్ అంటే అదే. తన నైబరింగ్ రూటర్స్కి తన ఎక్కడి నుంచి అయితే ప్యాకెట్ అరైవ్ అయిందో తనకి అక్కడ పంపదు అనమాట. సో బి రిటర్న్గా అట్లా పంపదు. ఇప్పుడు సి ఉంది, సి దేనికి పంపుతుంది, డీకి పంపుతుంది. బి నుంచి ప్యాకెట్ వచ్చింది అనుకున్నాం. మళ్ళీ సి అనేది మళ్ళీ బికి ప్యాకెట్ పంపదు, తన డీకి పంపుతుంది. అట్లనే డి కూడా ప్యాకెట్ బి నుంచి వస్తే అక్కడే అయిపోతుంది, కానీ డి నుంచి మళ్ళీ బికి రిటర్న్ పంపాలంట. సో ప్యాకెట్ ఎక్కడి నుంచి అయితే రిసీవ్ అయ్యిందో, ఎక్కడి నుంచి అరైవ్ అయ్యిందో అక్కడ మళ్ళీ రిటర్న్ రూటర్కి పంపరు. అదే ఫ్లడ్డింగ్ అంటే. అర్థమైంది కదా. ఫ్రమ్ సోర్స్ రూటర్ ద ప్యాకెట్ ఈజ్ అరైవ్డ్. సో ఎక్కడి నుంచి అయితే తన సోర్స్ రూటర్ నుంచి తనకు ప్యాకెట్ వచ్చిందో ఈ రూటర్కి, ఆ సోర్స్ రూటర్కి మళ్ళీ ప్యాకెట్ పంపదు, వేరే నైబరింగ్ రూటర్కి పంపుతుంది. అదే ఫ్లడ్డింగ్. ఓకే, ఇప్పుడు డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫ్లడ్డింగ్ చూద్దాం. ఇక్కడ ఏమైపోతుందంటే ఏ వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ డూప్లికేట్ ప్యాకెట్స్ విల్ బి జనరేటెడ్. ఎందుకంటే ఇప్పుడు సి ఉంది, సికి ప్యాకెట్ ఎక్కడి నుంచి వచ్చింది, బి నుంచి వచ్చింది, అట్లా మళ్ళీ ఏ నుంచి వచ్చింది. ఇప్పుడు ఏమైపోయినాయి, డూప్లికేట్ ప్యాకెట్స్ అయిపోయినాయి. వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ డూప్లికేట్ ప్యాకెట్స్. ఇప్పుడు సి అనేది ఉంది, సికి ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఏ నుంచి వచ్చింది ప్యాకెట్ వచ్చింది, మళ్ళీ బి నుంచి మళ్ళీ సేమ్ ప్యాకెట్ వచ్చింది. ఇప్పుడు రెండు ప్యాకెట్స్ ఏమైపోయినాయి, డూప్లికేట్ ప్యాకెట్స్ క్రియేట్ అయినాయి. సి దగ్గర రెండు ప్యాకెట్లు ఉన్నాయి, ఇప్పుడు అవసరం లేని డూప్లికేట్ ప్యాకెట్స్ అవుతాయి. అలా వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ డూప్లికేట్ ప్యాకెట్స్ అనేవి జనరేట్ అవుతాయి ఫ్లడ్డింగ్లో. అందుకు దీన్ని ఓవర్కమ్ ఎట్లా చేయొచ్చు అంటే రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి సీక్వెన్స్ నెంబర్స్ పెట్టచ్చు ప్యాకెట్స్కి, ఇంకోటి ఏంటంటే ఓప్ కౌంట్ పెట్టచ్చు అనమాట. సీక్వెన్స్ నెంబర్ చూద్దాం. సీక్వెన్స్ నెంబర్స్ అంటే ఇప్పుడు మనం ప్రాబ్లం ఏంటిది, ఏ నుంచి ప్యాకెట్ వస్తుంది, బి నుంచి ప్యాకెట్ వస్తుంది. సో సి దగ్గర ఏమున్నాయి, డూప్లికేట్స్ ప్యాకెట్స్ ఉన్నాయని మన ప్రాబ్లం. సో మనం ఏం చేస్తామంటే ప్యాకెట్స్కి సీక్వెన్స్ నెంబర్ పెడతాం. దీని ప్యాకెట్ నెంబర్ 1, దీని ప్యాకెట్ నెంబర్ 1. సో ఇప్పుడు సి దగ్గరికి అరైవ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఒక ప్యాకెట్ వచ్చిందని తెలుస్తుంది విత్ సీక్వెన్స్ నెంబర్ 1, ఇక్కడ నుంచి బి నుంచి ఒక ప్యాకెట్ వచ్చింది విత్ సీక్వెన్స్ నెంబర్ 1 అని తెలిసింది. సో రెండింటి నెంబర్ సేమ్ కాబట్టి ఇక్కడ డూప్లికేట్ ప్యాకెట్స్ అని అర్థం చేసుకొని ఒక ప్యాకెట్ని డిస్కార్డ్ చేస్తుంది. సీక్వెన్స్ నెంబర్స్ వాడితే ఇట్లా ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు. అర్థమైంది కదా. డూప్లికేట్ ప్యాకెట్స్ని సీక్వెన్స్ నెంబర్స్తో ఐడెంటిఫై చేసి దాన్ని డిస్కార్డ్ చేస్తుంది. ఇది ఫస్ట్ మెథడ్ దీని ఫ్లడ్డింగ్ని ఓవర్కమ్ చేయడానికి. చాలా డూప్లికేట్ ప్యాకెట్స్ అనేది జనరేట్ అవుతాయి ఫ్లడ్డింగ్లో, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే ఓప్ కౌంట్ పెడతాం అన్నట్టు. ABCD ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి అది ప్యాకెట్, ఇప్పుడు ప్యాకెట్ దీని ఓప్ కౌంట్ 3 ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్యాకెట్ అనేది ఇక్కడ పోయింది 2కి పోయింది. సో ఓప్ కౌంట్ అనేది ఏంటంటే డిక్రిమెంట్ బై 1. ఒక్కొక్క రూటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను రూటర్ దగ్గరికి వెళ్ళిన ఈ ప్యాకెట్ వెళ్ళింది. సో ఆల్రెడీ ఒక రూటర్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి అది ఏమైపోతుంది అంటే ఓప్ కౌంట్, ఇది దీన్ని ఓప్ కౌంట్ అంటారు. ఓప్ అంటే నథింగ్ బట్ రూటర్ని ఓప్ అని పిలుస్తారు. రూటర్ కౌంట్
ఇప్పుడు 3 అయింది డిక్రిమెంట్. ఇప్పుడు బీకి దగ్గరికి వెళ్ళింది కాబట్టి ప్యాకెట్ ఓప్ కౌంట్ అనేది డిక్రిమేటెడ్ బై 1 2కి వెళ్తుంది. అట్లనే బి నుంచి సికి పోయింది కాబట్టి ఒక రూటర్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఓప్ కౌంట్ ఇంకొక నెంబరు డిక్రిమెంట్ అవుతుంది. అట్లనే డెస్టినేషన్కి వెళ్ళే వరకు ఓప్ కౌంట్ 0 అయిపోతుంది. ఓప్ కౌంట్ 0 అయిపోయిన దగ్గరనే నేను డెస్టినేషన్కి వచ్చేసిన దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాను అనేసి ఇక్కడ ఈ ఫ్లడ్డింగ్ ఏదైతే డూప్లికేట్ ప్యాకెట్స్ అనేది ఈ ఓప్ కౌంట్ వల్ల కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇలా ఇట్ ఈస్ ఆర్ 2 మెథడ్స్.